నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా? అడుగుతున్నా. భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్ పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బావి కాడ కూడా మోటార్లు కాలినాయి. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే, నడవలే. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయిలు లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి. అది శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి? ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు ఎటుపోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెత్తుకపోయా? మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను. 5 ఏళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం, ఓట్లు అడగము అని చెప్పిన నేను. ఎవరు చెప్పాలి? దమ్మున్నోడే చెప్పాలి. చేసి చూపించినాం, నడిపించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం. కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం. అది మీరందరూ దానికి సాక్ష్యం. ఇలాగా మంచినీళ్ళు కట్నే ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ హయాంలోనే అయిపోయింది. ఇంకా మంచినీళ్ళు కూడా ఇయ్యే శాతం అయితే లేదా? మేము ఇంత సిపాయిలం అంత సిపాయిలం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా శాతం అయితే లేదా? మంచినీళ్ళు పోతాయి, కరెంటు పోతుంది, వడ్లు కొనే దిక్కు లేదు. వడ్లు కొంటాను రా, కళ్ళాల కాడ 15 రోజులు వడ్లు కొనే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు. సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడా అని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం. మళ్ళీ అక్కడ దళారీలు, అక్కడ దోపిడీ, మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది. మళ్ళీ 2014 కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? ఇది ఎవరి అసమర్థత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా? నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా.